వచ్చేసి మాట్లాడు. కనీసం నేను థమ్స్అప్ తాగాలన్నా చాలా ఆలోచిస్తాను. మీరేంటండి నిజంగా తాగుతాం అనుకున్నావా రాజ్ కుమార్? నిజంగా అనుకున్నావా? అన్న వాళ్ళు ఎవరు తాగరు, తాగిన వాళ్ళు ఎవరు నేను తాగుదామని చెప్పాలి. మాడిపోయింది టీ అంట. అవునా? ఎవరి కాల్ లిఫ్ట్ చేయాలో అర్థం కావట్లేదు మేడం అంట. అవునా? ఎట్లా మరి? ఎలా ఎవరిది లిఫ్ట్ చేస్తావు? కృష్ణుడు అయ్యా నువ్వు, కృష్ణుడివి. గుర్తు పెట్టుకోండి మేడము ఉమాదేవేంద్రరావు బాడీ బిల్డర్ ట్రైనర్ గుంటూరు బాయ్. ఓకే ఓకే కోచ్ మా, నేను గుర్తుపెట్టుకుంటాను. ఓకేనా దేవేంద్ర? డబ్బు తిన్నావా? నేను అది ఊరికే జోక్ చేస్తాను. వెళ్ళి వచ్చేసావు ఫంక్షన్కి? అవును, నేను కూడా జోక్గానే చెప్పాను కదా. అక్క నా కోసం ఏం తీసుకొచ్చావు అక్క? పెళ్ళిలో నుంచి. నేను పెళ్ళికి వెళ్ళలేదు తల్లి, గృహప్రవేశానికి వెళ్ళిన. గృహప్రవేశానికి వెళ్ళిన. వాళ్ళు ఏమి ఇచ్చారో కవర్దేనా చూపియా? ఎవరు ముందు చేస్తే వాళ్ళు కాల్ ఇచ్చేస్తారు. అరే అందరూ ఒకసారి చేస్తున్నావు కదా, ఎవరు ముందనే? అంటే ఊరికే ఫోన్ చేసుకుంటూనే కూర్చుంటారు అందరినీ కోసం. అవునా నాని అంట. చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా. ఇంటికి వెళ్ళి టీ తాగుతావా? వెళ్ళు తాగు. రఘు ఇంటికి వెళ్ళి బీర్ తాగుదాం అనుకుంటున్నా. ఈరోజు పెళ్లి రోజు కదా అంట. అంజలి నీ మాస్క్ వెనకాల ఏదో రహస్యం ఉంది. ఏం రహస్యం ఉంది? ఏంటి రాజ్ కుమార్? 5% ఉంది ఛార్జింగ్. బాయ్ గుడ్ బాయ్. 5 minutes చెప్పండి. 5% ఉంది. 3 minutes మాట్లాడండి. ఏముంది రాజ్ కుమార్, దరిద్రంగా ఉంటా మాస్క్ తీస్తే. నేను అదే అనుకున్నా అంజలి అంట. నాని మాస్క్ వెనకాల ఏముంది, అందమైన చిరునవ్వు ఉంటుంది అంట. బాయ్ అంట, బాయాళ్ళంట. ఓకే శ్రీ, 4% ఛార్జింగ్ ఉంది. మాట్లాడాలనుకున్న ఫాస్ట్ మాట్లాడండి. బాయ్ బంగారం అంట. మళ్ళీ లైవ్కి వెళ్ళినావా దుబాయ్ రోజు? మళ్ళీ లైవ్కి వెళ్ళావా? నేను పెట్టలేదు కదా. వెళ్ళినావా శ్రీ? వెళ్ళినావా? ఏమైంది? నీకు కూడా కాల్ వస్తుందా? ఏంది అంట. నా ఫోన్లో కూడా ఛార్జ్ అయిపోయిందా? అవునా? ఓకే, నాది కూడా 4%. ఎస్ అంట. ఎస్ బంగారం అంట. ఇవాళ నీతో సరిగ్గా మాట్లాడలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావా స్వప్న అంట. ఛార్జింగ్ లేదు వరలక్ష్మి. అంజలి గారు ఈరోజు లైవ్ ఉందా అంటున్నాడు రఘు. ఉంది రఘు అంట. హై స్వప్నారెడ్డి అంటున్నాడు వెంకటరెడ్డి గారు.